ప్రజా సంక్షేమ పాలన జగనన్నతోనే సాధ్యమని గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. విశాఖ గాజువాక 71వ వార్డు వైసీపీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ రామాలయం వద్ద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మోసపూరిత ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. సూపర్ 6 హామీల పథకాలను ప్రజలకు చెప్పి గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేసే పనిలో ఉందని అన్నారు. ఇచ్చిన ఏ హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయే ప్రయత్నం, ఉద్యోగాల తొలగింపు మరియు యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ, నెలకు 3,000 రూపాయలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గ్యారంటీ అనే కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. కావున చంద్రబాబు చేసిన మోసం వైఎస్ఆర్ ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈ యొక్క 71వ వార్డు గాజువాక నియోజకవర్గంలో మరి శ్రీనగర్ ప్రాంతంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబడి జరుగుతుంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారో. ఎలక్షన్ ముందు పెద్ద పెద్ద డ్రామాలు చేశారు. ఇదే ప్రాంతానికి వచ్చేవాళ్ళు ఆ డ్రామా చూస్తే నిజమేమో అనుకున్నారు ప్రజలందరూ కూడా. స్టీల్ ప్లాంట్ ఉద్ధరించేస్తాను ఒకడు, స్టీల్ ప్లాంట్ కాపాడేస్తాం అని చెప్పి ఇప్పుడు చూస్తే స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తే సుమారు 6,000 మంది కాంట్రాక్టర్ లేబర్ని తొలగించడం దఫాలుగా. ఎలాగంటే డివైడ్ అండ్ రూల్ లాగా ఈ బ్రిటిష్ పరిపాలన ఏ విధంగా చేసిందో ఆ విధంగా రోజుకి 1000 మందిని, 500 మందిని, 500 మందిని అలాగా ఇప్పటికీ 6,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తొలగించారు. అదేవిధంగా చాలీ జీతాలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి నెలకి 20%, 30% జీతాలు ఇచ్చి వాళ్ళు వీఆర్ పెట్టుకునే స్టేజ్లో వాళ్ళ చెక్కులన్నీ బౌన్స్ అయిపోయి జీతాలు అవ్వకుండా 5-6 నెలలు ఏడిపించి వాళ్ళు మొత్తం ఈ బాధ ఎందుకురా బాబుని వీఆర్ పెట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. మరి అది కాకుండా చూసాం, ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, నేను వస్తే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను యువతగా అన్నాడు. ఓ ఎలక్షన్లో స్పీచ్లన్నీ వింటే ఏదో ఊదరగొట్టాను మొత్తం ఎక్కడ పడితే అక్కడే. గాజువాక నియోజకవర్గం 71వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మరి రోజు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి రోజు ఇక్కడ కార్యక్రమాన్ని గడప గడపకి మరి ప్రారంభించడం జరిగింది. మరి మీ అందరూ తెలుసు, గత ఎన్నికల్లో అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలన్నిటి కూడా మరి తొంగలో దొక్కి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా దాదాపు 29 పథకాలని రద్దు చేసి, అవి రద్దు చేయడం కాకుండా మరి ఈయన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా మరి ముందుకు వెళ్తున్న తరుణంలో అవన్నీ కూడా మరి ప్రజలకు ఒక పాంప్లెట్ ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఈ గడప గడపకు వెళ్ళి వారికి ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలు మోసం చేసిందో దాని తాలూకా వివరాలు తెలియపరుస్తూ, అలాగే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు అవి తొంగలో తొక్కి అవి పక్కన పెట్టారో అవన్నీ కూడా మరి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మరి ఈరోజు 71వ వార్డులో మరి ఈరోజు గడప గడప కార్యక్రమం ప్రారంభించాం. దీనికి అదే కాకుండా మరి ఇక్కడ అనేక మంది యువకులు మరి రోజు మన జనసేన పార్టీ నుంచి మరి అందరూ కూడా ఒక దాదాపు 40 మంది యువకులు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి తిప్పల దేవన్ రెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం.